హాయ్, నా పేరు ప్రకాష్. నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ని. మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల్లో 20 సంవత్సరాలుగా నేను అకాడమిక్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను. ముందుగా ఈ వీడియో ఎవరి కోసం? సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాసి సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ జాయిన్ అయితే మంచిదా, పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్ జాయిన్ అయితే మంచిదా అనే డైలమాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ అందరి కోసం ఈ వీడియో అండి. సో దీంట్లో మేము రెండిట్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఎందుకు ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో జాయిన్ అయితేనే అడ్వాంటేజ్, అలాంటి విషయాలన్నీ కూడా చాలా వివరంగా నేను చెప్పడం జరుగుతుంది. ముందుగా ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ అంటే ఏంటి, పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్ అంటే ఏంటి? జనరల్గా 10th క్లాస్, ఇంటర్మీడియట్ వీటన్నిటిలోనూ పేరెంట్స్కి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు జూనియర్ ఇంటర్ జాయిన్ చేస్తారు. అదేవిధంగా జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు ఒక నెక్స్ట్ కోర్స్లోకి జాయిన్ అవుతారు. కానీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక 10th ఇంటర్మీడియట్ లాంటి నార్మల్ కోర్సెస్లో మీరు అలా చేస్తారు. కానీ ఒక జేఈఈకి ప్రిపేర్ అవ్వాలన్నా, నీట్కి ప్రిపేర్ అవ్వాలన్నా మీరు ఏం చేస్తున్నారు? 10th అయిపోయిన తర్వాత మీరేం హాలిడేస్ కోసం వెయిట్ చేయట్లేదే, వెంటనే ముందల నీట్ కోచింగ్ స్టార్ట్ చేసేస్తున్నారు. అంటే ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, మన కెరీర్ని డిసైడ్ చేసేటువంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. రిజల్ట్ కోసం వెయిట్ చేయము. మేమేమంటామంటే వాళ్ళందరూ ఎట్లాగైతే కెరీర్ని అంత సీరియస్గా ప్లాన్ చేసుకుంటున్నారో, మరి సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ రిజల్ట్ కోసం ఎందుకు వెయిట్ చేయాలి అనేది మా ఉద్దేశం. మరి ఏం చేయమంటారు సార్? రిజల్ట్స్కి ముందే మీరు సిఏ ఇంటర్ జాయిన్ అవ్వండి. దాన్నే సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్ అంటారు. సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ తర్వాత ఉండేటువంటి బ్యాచెస్ని సిఏ ఇంటర్ పోస్ట్ రిజల్ట్స్ బ్యాచెస్ అంటారు. ఇలా సిఏ ఇంటర్ లెవెల్లో మీకు 2 రకాల బ్యాచెస్ జరుగుతాయండి. ఏంటి ఈ రెండింటి మధ్య అసలు మేజర్ డిఫరెన్స్ అది చూద్దామండి. ముందుగా సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ అసలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? ఇప్పుడు ఉన్నటువంటి ప్యాటర్న్ ప్రకారం అయితే జూన్ ఎండింగ్ మరియు నవంబర్ ఎండింగ్. మరి వెన్ విల్ దీస్ బ్యాచెస్ కమెన్స్ అంటే ప్రీ రిజల్ట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, పోస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? మరి ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినటువంటి 1 వీక్ కల్లా స్టార్ట్ అవుతాయండి. అదే పోస్ట్ రిజల్ట్స్ అయితే కనుక రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ కల్లా స్టార్ట్ అవుతాయి. మరి సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయండి? May 2 ఆర్ November 2. ఇప్పటి నుంచి సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ కమెన్స్మెంట్ వరకు మనకున్న టైం ఎంత? ఎవరైతే ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్లో జాయిన్ అవుతారో వాళ్ళకి 10 months టైం ఉంటుందండి. ఎవరైతే పోస్ట్ రిజల్ట్స్లో జాయిన్ అవుతారో వాళ్ళకి 8 months టైం ఉంటుంది. ఎందుకంటే సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ రావడానికే మనకు 2 months వరకు పడుతుందండి. మరి సిఏ ఇంటర్ అసలు కోచింగ్ ఎన్ని అవర్స్ ఉంటుంది? 1500 అవర్స్ నుంచి 1600 అవర్స్ పడుతుందండి. అంటే రోజుకొక మనం 10 అవర్స్ చొప్పున క్లాసెస్ చెప్పినా కూడా ఆల్మోస్ట్ మీకు 160 వర్కింగ్ డేస్ కావాల్సి ఉంటుంది. ఒక నెలలో మనకి ఒక 22 నుంచి 25 వర్కింగ్ డేస్ మాత్రమే వస్తాయండి. సో దాన్ని బట్టి మీరు లెక్కేసుకుంటే ఆల్మోస్ట్ 7 months పడుతుంది. ఎవరైతే రిజల్ట్స్ తర్వాత జాయిన్ అవుతారో వారికి ఫుల్ డే సిఏ ఇంటర్ క్లాసెస్ మాత్రమే చెప్తాం కాబట్టి 7 monthsలో కోచింగ్ అయిపోతుందండి. కానీ ఎవరైతే ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ 2 months హాఫ్ డే క్లాసెస్ ఉంటాయండి. మిగతా హాఫ్ డే మేము ఎందుకు పెట్టము అంటే సిఏ ఇంటర్ క్లాసులు, 1 స్టూడెంట్స్ అలవాటు పడాలి, 2 స్టూడెంట్స్కి బీకామ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి మనం టైం ఇవ్వాలి. మరి బీకామ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయాలి కదండి. మరి సిలబస్ అయిపోయిన తర్వాత సిఏ ఇంటర్ చదువుకోవడానికి ఎన్ని మంత్స్ టైం ఉంటుంది? మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1500 నుంచి 1600 అవర్స్ ఆఫ్ కోచింగ్ మీరు వినాల్సి ఉంటుందండి. మరి అంత సిలబస్ మీకు రివైజ్ చేయడానికి ఎంత టైం ఉంటుందంటే 2 నుంచి 2.5 months. ఎప్పుడు? మీరు ప్రీ రిజల్ట్స్లో జాయిన్ అయితే. అదే పోస్ట్ రిజల్ట్స్లో జాయిన్ అయితే 1 నుంచి 1.5 months మాత్రమే ఉంటుందండి. మరి ఇంత తక్కువ గ్యాప్లో 2 గ్రూప్స్ రాయడం పాసిబుల్ అవుతుందా? ప్రీ రిజల్ట్స్లో జాయిన్ అయితే ఎస్,
బట్ పోస్ట్ రిజల్ట్స్లో జాయిన్ అయితే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఛాన్సెస్ అండి. మీరు 2 గ్రూపులు రాయదలుచుకుంటే మాత్రం మీరు ప్రీ రిజల్ట్స్లోనే జాయిన్ అవ్వాలి. మీరు ఒక గ్రూపే రాస్తాం అని అనుకుంటే మీరు హ్యాపీగా పోస్ట్ రిజల్ట్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మరి టీచింగ్ ప్యాటర్న్లో కానీ, టీచింగ్ స్పీడ్లో కానీ, మెటీరియల్లో కానీ, సో టీచింగ్ అవర్స్ పర్ డే కానీ ఏ డిఫరెన్స్ ఉండదండి, అంతా సేమ్. ఇది ప్రీ రిజల్ట్స్కి పోస్ట్ రిజల్ట్స్కి ఉన్న డిఫరెన్స్. ఒక్కసారి మీరు సిఏ ఫౌండేషన్లో జస్ట్ 900 నుంచి 1000 అవర్స్ ఆఫ్ కోచింగ్ ఉంటుందండి. అది మీకు రివిజన్ చేసుకోవడానికి మీకు ఎంత టైం మీరు తీసుకున్నారో ఒకసారి గుర్తెచ్చుకోండి. కానీ ఇక్కడ 1500 అవర్స్ ఆఫ్ కోచింగ్ మీరు రివైజ్ చేసుకోవాలి. మరి ఇంత వాల్యూమినస్ సిలబస్ మీకున్న కొంచెం టైంలో ప్రిపేర్ అవ్వడం సాధ్యపడుతుందని మీరు అనుకుంటున్నారా? సో అది మీ ఇష్టం అండి, దీంట్లో బలవంతం ఏమీ లేదు. మరి ప్రీ రిజల్ట్స్లో జాయిన్ అయితే మీకుంటే ఇంకొన్ని అడ్వాంటేజెస్ ఏంటో చూద్దామండి. అన్నిటికంటే ఫస్ట్, మీరు ఇంట్లో రిజల్ట్స్ కోసం ఐడియల్గా కూర్చునే టైం ఇక్కడ వేస్ట్ అవ్వకుండా మీరు ఉపయోగించుకోవచ్చు. అలానే సిఏ ఫౌండేషన్ వేర్ అంటే సిఏ ఇంటర్ వేరు. ఈ కొత్త ఎన్విరాన్మెంట్కి మీరు అడ్జస్ట్ అవ్వచ్చు. దట్టు సిఏ ఇంటర్ సబ్జెక్ట్స్ అన్నీ కొత్తవి కదండి. సో ఫౌండేషన్ సబ్జెక్ట్స్ వేరు, సిఏ ఇంటర్ సబ్జెక్ట్స్ వేరు. మరి అవన్నీ మీరు అలవాటు పడడానికి టైం పడుతుంది. సో ఈ సిఏ ఇంటర్ టీచింగ్ ప్యాటర్న్కి మీరు అలవాటు పడడానికి ఇక్కడ ఒక 2 months మీకు టైం దొరుకుతుంది. సార్ మరి ఎందుకని సిఏ కోర్సెస్లోనే ఇలా చేయాలి, మిగతా స్టూడెంట్స్ ఎవరు ఇట్లా చేయట్లేదు కదా? ఇది చాలా తప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేశారు, లేదా ఒక ప్రైవేట్ జాబ్కి అప్లై చేశారు, ఇంటర్వ్యూ బాగా జరిగింది, నేను ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోతాను అని ఖాళీగా కూర్చుంటారా? ఇంకొక జాబ్ మనం ట్రయల్స్ వేస్తామండి. అలానే జేఈ లేదా నీట్ ఎగ్జామ్స్ చూడండి. ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకొని దీంట్లో నేను సెలెక్ట్ అవుతానా లేదా, సెలెక్ట్ అవ్వను అనుకుంటే వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం, లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వడం చేసేస్తున్నారు కదండి. మరి అలా వాళ్ళు చేస్తున్నప్పుడు సిఏ స్టూడెంట్స్ చేయడంలో తప్పే ఉంటుందండి. సో మరి సిలబస్ ఏం చేంజ్ అవ్వలేదు కదా సార్, మరి ఎందుకని అవర్స్ మనం టీచ్ చేయాల్సి వస్తుంది? సిలబస్ ఏం చేంజ్ అవ్వలేదండి, కానీ మీలో చాలామందికి తెలియంది ఏంటంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చాలా చేంజ్ అయిపోయిందండి. సార్ నేను ఒక 2 months రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఏం తప్పు లేదండి, మీ ఇష్టం అది. బట్ ఈ 2 months రిలాక్స్ అయిన వారు తర్వాత మీరు కాస్ట్ పే చేయాలి, తర్వాత మీరు ఎక్కువసేపు వర్క్ చేయాల్సి ఉంటుంది. సార్ మరి మిగతా ఇన్స్టిట్యూట్స్ ఎవరు ఇలా చెప్పట్లేదు, మీరు ఒక్కళ్ళే ఎందుకు చెప్తున్నారు? మాలాగా చెప్పేవాళ్ళు చాలామంది ఇన్స్టిట్యూట్స్ ఉన్నారండి. కానీ మేమేమంటామంటే, సో మీరు గూగుల్కి వెళ్ళి మీకు ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ ఉందనుకోండి, సో గూగుల్లో మీరు సెర్చ్ కొడితే క్వైట్ ఆపోజిట్గా మీకు 2 అడ్వైజెస్ దొరుకుతాయండి. మీకేమనిపిస్తుంది అంటే 2 కరెక్ట్గానే ఉన్నాయి కదా? 2 కరెక్టేనండి. అది సూటబిలిటీ, ఎవరికి సూట్ అయ్యేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాలా హై లెవెల్ ఆఫ్ ఐక్యూ ఉన్నవాళ్ళు, హైలీ ఇంటెలిజెంట్ స్టూడెంట్, ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్నాయనుకోండి, మేబీ మీరు పోస్ట్ రిజల్ట్స్లో జాయిన్ అయినా ఓకే. బట్ అది అందరికీ అదే ప్రిన్సిపల్ అంటే కుదరదు కదా. ఒక సింగిల్ మెడిసిన్ అందరికీ అప్లై కాదు కదా. ఇక్కడ కూడా అంతేనండి. సో మీకు అడ్వైజ్ ఇస్తున్న పర్సన్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, మా ఎక్స్పీరియన్స్ ఏంటి? మేము ఇండస్ట్రీలో 20 years నుంచి ఉన్నాం. సో మాకున్న నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఎన్ని? 20,000 per annum. సో మా మెటీరియల్ స్టాండర్డ్స్ ఏంటి? సో అలానే మా ఇంటర్నల్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఏంటి, మా సక్సెస్ రేట్ ఏంటి, సో ఎంత కన్సిస్టెంట్గా మేము పర్ఫామ్ చేస్తున్నాం, గడిచిన 5 attemptsలో మా సిఏ ఇంటర్ ర్యాంక్స్ ఏంటి, అలానే ఇప్పటి వరకు మా ఇన్స్టిట్యూట్లో చదివిన స్టూడెంట్స్ దాదాపుగా 1000 ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించి పెట్టారు. అలానే సో మేము ఆఫర్ చేసేటువంటి కోర్సెస్లో ఆల్మోస్ట్ 50 times మాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మరి ఇవన్నీ ఊరికనే రావు కదండి. మేము కరెక్ట్ వేలో వెళ్తున్నాం అని చెప్పడానికి ఇంతకంటే ఏం ఎవిడెన్సెస్ కావాలి? మీకు దీనికి ఆపోజిట్గా ఎవిడెన్స్ ఇంకెవరైనా అడ్వైజ్ ఇస్తున్నారనుకోండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటో కూడా చూడండి. సో మీకు ఒక కరెక్ట్ అడ్వైజ్ ఇవ్వాలి అంటే దానికి ఎంతో కమిట్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలండి. దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకని కొన్ని లిమిటెడ్ సిఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్సే సక్సీడ్ అవుతున్నాయి. చాలామంది అలా వస్తారు, 3-4 yearsలో ఫేడ్ అవుట్ అయిపోతారు. సో 20 సంవత్సరాలుగా మేము కన్సిస్టెంట్గా వర్క్ చేయగలుగుతున్నామంటే చాలా సింపుల్. ఏది కరెక్టో స్టూడెంట్కి అదే అడ్వైజ్ ఇస్తాం. అంతేగాని ఈ అడ్వైజ్ ఇస్తే స్టూడెంట్స్ మనకి హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఈ అడ్వైజ్ ఇస్తే టఫ్గా ఫీల్ అవుతాడు, దాన్ని బట్టి చేయమండి. స్టూడెంట్స్కి నచ్చినా నచ్చకపోయినా
ఏం చేస్తే స్టూడెంట్కి న్యాయం జరుగుద్దో అదే అడ్వైజ్ ఇస్తాం. మరి సార్ నేను సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్లో జాయిన్ అవ్వాలా వద్దా అని ఒక డెసిషన్ తీసుకునే ముందే నాకు ఎన్ని మార్క్స్ వస్తాయో ముందే నేనేమన్నా తెలుసుకోవచ్చా? ఎస్, తెలుసుకోవచ్చు అండి. సో మా వెబ్సైట్లో మీకు సజెస్టెడ్ ఆన్సర్స్ అందుబాటులో ఉంటాయి. మీరు మీ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ముందే తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాలకు కార్డ్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ సెక్షన్ చూడండి. ఒక వీడియో లింక్ ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు మొత్తం వివరాలు తెలుస్తాయి. సార్ నేను ప్రీ రిజల్ట్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే బెస్ట్ టైం ఏంటి? గుంటూరు అయితే కనుక ఇమీడియట్లీ అండి. ఏదన్నా అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ అయితే మ్యాక్సిమం బ్యాచ్ స్టార్ట్ అయిన 1 వీక్ కల్లా మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుందండి. అండ్ గుంటూరులో ప్రత్యేకత ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి 3 డేస్కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఒక 2-3 వీక్స్ వరకు అలా ఉంటుందండి. ఇక బ్రాంచెస్కి వచ్చేటప్పటికి ఒక్కొక్క బ్రాంచ్లో ఒక బ్యాచ్ మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వాల్సిందే. సార్ మరి మాకు లేట్గా జాయిన్ అయిన స్టూడెంట్స్కి బ్యాక్లాగ్ క్లాసెస్ అరేంజ్ చేస్తారా? ఎస్ అండి, గుంటూరు అండ్ బ్రాంచెస్ 2 చోట్ల కూడా మేము అరేంజ్ చేస్తాం. అండ్ దయచేసి మీ పేరెంట్స్కి వెంటనే ఫీజ్ అరేంజ్ చేసుకోమని చెప్పండి. యాక్చువల్గా మీ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ మీరు ఎప్పుడైతే రాయబోతున్నారో ఒక 1.5 month ముందే మీ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా మంచిది. లేదు సార్ నేను పోస్ట్ రిజల్ట్స్లో జాయిన్ అవుతాను, అట్లీస్ట్ ఇప్పుడైనా సరే మీ పేరెంట్స్కి మనీ రెడీ చేసుకోమని చెప్పండి. సార్ నేను సిఏ ఫౌండేషన్ ఖచ్చితంగా పాస్ అవుతాను, అయితే ఫస్ట్ మీరు ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్లో జాయిన్ అవ్వండి. ప్యారలల్గా మీరు సిఎంఏ ఫౌండేషన్ కూడా ప్రిపేర్ అవ్వండి. బీకామ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసేయండి. సార్ మరి రిజల్ట్స్ వచ్చేంత వరకు మీరు బీకామ్ క్లాసెస్ కండక్ట్ చేస్తా అన్నారు కదా? ఎస్, చేస్తాం. బట్ మీరు ప్రిపరేషన్ కూడా కంప్లీట్ చేసేయండి అంటున్నా. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు సిఏ ఇంటర్ క్లాసెస్లో బిజీగా ఉంటారు. అప్పుడు వచ్చి సార్ నేను బీకామ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, సెలవులు ఇవ్వండి, కుదరదండి. ఇప్పుడు మీరు ఖాళీగానే ఉన్నారు కదా, రిజల్ట్స్ వచ్చేంత వరకు మీకు ఫ్రీ టైం ఉంది కదా, కంప్లీట్ చేసేసుకోండి. అలానే సిఏ ఇంటర్ లాలో ఫస్ట్ 3 చాప్టర్స్ అండి, బెయిల్మెంట్ ప్లెడ్జ్, ఇండెంటిటీ గ్యారంటీ, కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ, మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు అంటే అసలు ఫ్యాకల్టీ చెప్పాల్సిన అవసరమే లేదు. అలానే కంపెనీలలో ఫస్ట్ 5 చాప్టర్స్ మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు అండి. మీరు కావాలనుకుంటే ఐసీఏ వెబ్సైట్ నుంచి నేరుగా మీరు స్టడీ మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మీరే ఓన్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. అలానే ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ అన్ని చాప్టర్స్ మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చండి. అలానే ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్లో దాదాపుగా 12 నుంచి 15 చాప్టర్స్ మీకు సిలబస్ అయిపోయిందండి. మీ టార్గెట్ ఎలా ఉండాలంటే రిజల్ట్స్ వచ్చే టైంకి ఈ 12 to 15 చాప్టర్స్ వినడమే కాదు, ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయిపోవాలి. మీ అందరికీ తెలుసు మాస్టర్ మైండ్స్ మెటీరియల్లో మీకు సిఆర్డి ప్రాబ్లమ్స్తో పాటు అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా చక్కగా ప్రాక్టీస్ చేసేయండి. సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ చదివేసేయండి. ఎలా ఉండాలంటే వన్స్ సిలబస్ అయిపోయి మనం రివిజన్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ 12 to 15 చాప్టర్స్ ఇక మళ్ళీ చదవాల్సిన అవసరం రాకూడదు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ డిజిటల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సార్ రిజల్ట్స్ వరకు నేను వెయిట్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను సార్, రిజల్ట్స్ వరకు నేను ఎంజాయ్ చేయదలుచుకున్నాను, మీ ఇష్టం. దీంట్లో కాదనేది ఏముంది, బలవంతం పెట్టేది ఏముంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంత డేంజరస్ అనేది అర్థం చేసుకోండి. తప్పదు నేను వెయిట్ చేయాల్సిందే అని మీకు అనుకుంటే గనక రిజల్ట్స్ వచ్చే లోపల బీకామ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసేయండి. ఎందుకంటే మీరు సిఏ ఫౌండేషన్ పాస్ అయితే తర్వాత మీరు సిఏ ఇంటర్లో బిజీగా ఉంటారు. మీరు సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయితే మళ్ళీ మీరు సిఏ ఫౌండేషన్ ప్రిపరేషన్లో బిజీగా ఉంటారు. సో సిఎంఏ ఫౌండేషన్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసేసుకోండి. డైరెక్ట్గా ఐసీఐ వెబ్సైట్ నుంచి సిఏ ఇంటర్ స్టడీ మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, మీ డిజిటల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ మీరు కనుక సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అవనేమో అని ఏ కొంచెం డౌట్ ఉన్నా వెంటనే సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్లో జాయిన్ అయిపోండి. డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్. అలానే మీరు క్వాలిఫై అవుతామనుకున్నా అవ్వమనుకున్నా ప్రీ రిజల్ట్స్లో జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా ఖచ్చితంగా మీరు సిఏ ఫౌండేషన్ సిలబస్ కూడా డైలీ ఒక 1 or 2 hours రివైజ్ చేసుకోవాల్సిందే. ఎందుకు తెలియాలంటే దానికి ఒక చిన్న సపరేట్ వీడియో ఉందండి, అది వాచ్ చేస్తే సైంటిఫిక్ రీజన్స్ అన్ని మీకు తెలుస్తాయి. ఇది మన ఆన్లైన్ ప్రెజెన్స్ డీటెయిల్స్ అండి, ఇది మన ఫిజికల్ ప్రెజెన్స్ యొక్క డీటెయిల్స్. అలానే మన యాప్ మాస్టర్ మైండ్స్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ మీరు ఐఓఎస్ ప్లాట్ఫామ్ అయితే కనుక MZ Gun అనేటువంటి కోడ్ ఎంటర్ చేసి క్లాస్ ప్లస్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.
ఇప్పటికే 30,000+ డౌన్లోడ్స్ మన యాప్కి ఉన్నాయండి. అండ్ మన యాప్లో ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇండియాలో 20,000+ ఎడ్యుకేటర్స్కి యాప్ ప్రొవైడ్ చేసేటువంటి క్లాస్ ప్లస్ అనే కంపెనీ మనకి ఇండియా లెవెల్లో ఆన్లైన్లో టాప్ 3rd ఎడ్యుకేటర్గా అవార్డు ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇది మన ఆన్లైన్ ప్రజెన్స్లో కూడా మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో తెలియచెప్తుంది. రీసెంట్గానే ఇంటర్మీడియట్ లెవెల్లో MEC Pro అనే అకాడమిక్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశామండి. ఎవరైతే CA/CMA కోర్సెస్ కాకుండా BBA, MBA, క్లాట్ లాంటి కోర్సెస్ ఫ్యూచర్లో చదువుదాం అనుకుంటారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. అలానే సార్ నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, బట్ నాకు ఒక మంచి కెరీర్ ప్లాన్ చేసుకోవాలని ఉంది, అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఈ కోర్సు కనుక తీసుకుంటే సో చాలా కంఫర్టబుల్గా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు త్రూ మేనేజ్మెంట్ స్టడీస్. ఎందుకంటే అలాంటి స్టూడెంట్స్ MPC, BIPC గ్రూప్స్లో ఉండే కాంపిటీషన్ని హ్యాండిల్ చేయలేకపోవచ్చు. సో అకాడమిక్ ఇష్యూస్ అయితే కనుక మీరు నన్ను కాంటాక్ట్ చేయాల్సి ఉంటుందండి, ఇది నా మెయిల్ ఐడి. అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అయితే కనుక మోహన్ సార్ని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది, ఇది తన మెయిల్ ఐడి. సో ఇన్ని రాష్ట్రాల నుంచి మాకు అడ్మిషన్స్ రావడానికి ఎంతో హెల్ప్ చేస్తున్నటువంటి మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో పట్ల మీ కామెంట్ ఏంటో తెలియచెప్పండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.